हम आंध्रा से हैं। हमको भी एक व्यक्तित्व है, सम्मान है, संस्कृति है। सभी मद्रासी कैसे होते हैं? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. భాషా భావం, ప్రాంతీయ భావం చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. బట్ సినిమాలో కూడా దీన్ని గట్టిగా ఫాలో అయ్యే స్టేట్ తమిళనాడు. తమిళనాడులో వేరే భాషకి చెందిన సినిమాలు ఆడాలంటే చాలా స్పెషాలిటీస్ ఉండాలి. ఇది చెప్తే చాలా మంది ఒప్పుకోరు. మన బాహుబలి 2 అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది కదా. పుష్ప, బాహుబలి 1, ట్రిపులర్ కూడా అక్కడ ఎక్సలెంట్ గా ఆడాయి కదా బ్రో. అంతవరకు ఎందుకు, మొన్న మధ్య మంజుమల్ బాయ్స్ కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ అయింది కదా అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళకి నేనిచ్చే ఆన్సర్, ఆ మూవీ ఎప్పటి వరకు తమిళ డైరెక్టర్స్ ఆర్ హీరో సెటన్ చేయలేని సినిమాలు అయితేనే ఆడతాయి. లైక్ బాహుబలి సిరీస్, ట్రిపులర్ అండ్ పుష్ప. లేదంటే తమిళ ఆర్టిస్టులు ఉన్న తెలుగు సినిమాలే ఆడతాయి. లైక్ ఊపిరి అండ్ సార్. తప్పితే తమిళనాడు బ్యాక్ డ్రాప్ సినిమాలు ఆడతాయి. లైక్ మంజుమల్ బాయ్స్. అంతే తప్ప మన హీరోలకు అక్కడ కన్సిస్టెన్స్ మార్కెట్ అనేదే ఉండదు. మన దగ్గర మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, విక్రమ్, జీవా, విశాల్, ధనుష్, సింబుయే కాకుండా చివరికి అబ్బాస్ అండ్ విజయ్లకు కూడా మార్కెట్ ఉంది. తమిళ్లో ఉన్న ప్రతి హీరో టైర్ గేమ్ తో సంబంధం లేకుండా ఇక్కడ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. బట్ మన హీరోలు కొంతమందికి వాళ్ళకి తెలిసినా కూడా తెలిసిన ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. బాహుబలి 2 150 కోట్ల గ్రాస్ తో అక్కడ ఇండస్ట్రీ హిట్ అయినా కూడా దాని తర్వాత సినిమా 10 కోట్లకి పడిపోవాల్సిందే. ఆ 10 కోట్లు కూడా హైపోలో క్రియేట్ అయినవే తప్ప ఒక పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ అనేది తెలుగు హీరోలకి ఎప్పుడూ లేదు. ఒక పర్సన్ గా కాకుండా తెలుగు సినిమాకి అక్కడ మార్కెట్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటే ఏఎన్ఆర్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చే టైంలో అప్పటి నెంబర్ 1 హీరోలైన ఎంజీఆర్ అండ్ శివాజీ గణేశన్లు ఎంట్రీ కూడా ఇవ్వలేదు. అప్పట్లో ఆంధ్రకైనా తమిళనాడుకైనా ఒకరే హీరో, ది గ్రేట్ ఏఎన్ఆర్. కీలగుర్రం, బాలరాజు, దేవదాస్ వంటి సినిమాలు మన దగ్గర ఎలా అయితే ఆడాయో అక్కడ కూడా అదే రేంజ్ లో ఆడాయి. తమిళ్లో స్టార్ హీరోస్ అంటూ కొంతమంది వచ్చి కలర్ సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఏఎన్ఆర్ గారి ప్రేమనగర్ వంటి సినిమాలు కూడా చెన్నైలో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టాయి. అయితే తర్వాత భాషా భావం, ప్రాంతీయ భావం బాగా పెరిగిపోవడంతో తెలుగు వాడిని ప్రూవ్ చేసుకోవడానికి మన వాళ్ళు, మద్రాస్ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి తమిళ వాళ్ళు పోరాటాలు జరుపుతూ తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ లేకుండా చేశారు. ये आंध्रा तमिलनाडु क्या है जी? सभी साउथ इंडियन मद्रासी है. We both are selected for the Padma Shri and we are from Andhra Pradesh, Madam Prime Minister. చిరంజీవి గారు ఒక్కరికే అక్కడ స్టార్ అయ్యే రేంజ్ గుర్తింపు అయితే వచ్చింది. బట్ తెలుగు మార్కెట్ వదులుకొని తమిళ్లో సినిమాలు చేయడానికి ఆయన ఒప్పుకోకపోవడంతో తర్వాత ఎవరికి అక్కడ పెద్దగా మార్కెట్ అయితే రాలేదు. చిరంజీవి గారు could have easily become a big star in Tamil also. He was not interested because తర్వాత నాగార్జున గారు ఒకరే అక్కడ నోన్ హీరో. ఇక ఎర్లీ 2000s లో 1-2 తెలుగు సినిమాలు మాత్రమే చెన్నై సిటీస్ లో బాగా ఆడిన తర్వాత అనుష్క ఒకరికే అక్కడ స్టాండర్డ్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. డైరెక్టర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ ఇప్పుడు ప్రభాస్ అండ్ విజయ్ దేవరకొండ, వీళ్ళకి మాత్రమే అక్కడ పర్మనెంట్ మార్కెట్ అయితే ఉంది. బట్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఎవరు చూపించకపోవడంతో దీని మార్కెట్ కంటే ఫేమ్ అండ్ పాపులారిటీగా చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఫ్యూచర్ లో స్టార్ ఇయర్ రేంజ్ క్వాలిటీస్ అని విజయ్ దేవరకొండకి పుష్కలంగా ఉన్నాయి. అర్జున్ రెడ్డి, మహానటి, నోటా, డియర్ కామ్రేడ్ అండ్ లైగర్ ఖుషి వంటి ప్రతి సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా ఇక్కడ మినిమం ఓపెనింగ్స్ అయితే తెచ్చుకున్నాయి. సో లేట్ చేయకుండా అసలు తమిళనాడులో ఎక్కువ కలెక్షన్ సాధించిన తెలుగు సినిమాలేంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. స్టేట్ వైజ్ టాప్ 10 సిరీస్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటికే కేరళ, కర్ణాటక టాప్ 10 మూవీస్ పై వీడియో చేశాం. మిస్ అయిన వాళ్ళు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ చేసి మీ ఫేవరెట్ హీరో నేమ్ ని మెన్షన్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 15వ ప్లేస్ లో నిలిచింది ఖుషి ఫిల్మ్. పెద్దగా ప్రమోషన్స్ ఏం లేకపోయినా విజయ్ సమంతల క్రేజ్ అండ్ కంటెంట్ మూవీకి కలెక్షన్స్ తీసుకొచ్చాయి. లిమిటెడ్ బిజినెస్ తో ఈ ఫిల్మ్ 9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ తమిళనాడులో సైలెంట్ హిట్ అయింది. ఇక 14వ ప్లేస్ లో నిలిచింది బాగమతి ఫిల్మ్. ఈ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్ ఏం లేకపోయినా అనుష్కకి తమిళనాడులో ఉన్న క్రేజ్ తో 9.5 కోట్ల వరకు గ్రాస్ ని 4.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అయింది. ఇక 13వ ప్లేస్ లో మళ్ళీ అనుష్క మూవీనే అయినా రుద్రమదేవి మూవీ నిలిచింది. బాహుబలి తర్వాతి సినిమా కావడంతో అనుష్కకి పెరిగిన క్రేజ్ అండ్ మార్కెట్ 10 కోట్ల వరకు బిజినెస్ ని తీసుకొచ్చాయి. బట్ తమిళనాడులో ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఫిల్మ్ 11.4 కోట్ల గ్రాస్ ని అండ్ 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బిజినెస్ వైజ్ ఫ్లాప్ అయింది. బట్ రిలీజ్ అయ్యే టైంకి తమిళనాడులో తెలుగు సినిమాల పరంగా టాప్ 4 గ్రాసర్. ఇక 12వ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది సీతారామం ఫిల్మ్. కేవలం 20 లక్షల బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ డే 1 చాలా నార్మల్ ఓపెనింగ్స్ ని అందుకున్నా కూడా టాక్ పుంజుకోవడంతో ఫుల్ రన్ లో ఏకంగా 10 కోట్ల పైన గ్రాస్ ని అండ్ 3 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 11వ ప్లేస్ లో నిలిచింది సాహో ఫిల్మ్. బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 తో అక్కడ నెంబర్ 1 హీరోస్ అని చెప్పుకునే వాళ్ళ సీట్స్ ని షేక్ చేయడంతో తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆబ్వియస్లీ హైప్ అనేది సాహోపై గట్టిగా పెరిగింది. దాంతోనే డే 1 3.8 కోట్ల గ్రాస్ తో మొదలైన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో కేవలం 12.2 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేస్తూ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. తమిళనాడులో బిజినెస్ 20 కోట్ల వరకు జరగక 6 కోట్ల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 14 కోట్ల పైన లాస్లతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది ఈ సాహో ఫిల్మ్. సో తెలుగు స్టేట్స్ కేరళ, కర్ణాటకే కాకుండా తమిళనాడులో కూడా డిజాస్టర్ అయింది ఈ ఫిల్మ్. ఇక టాప్ 10 లో 10వ ప్లేస్ విషయానికి వస్తే గత 15 ఏళ్లుగా టాప్ 10 లిస్ట్ లోనే ఉంటూ వస్తుంది అరుంధతి ఫిల్మ్. అసలు ఈ మూవీలో యాక్ట్ చేసిన క్యాస్ట్ గానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ తమిళ ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కూడా స్లోగా టాక్ అనేది ఇంప్రూవ్ అవుతూ రావడంతో ఫుల్ రన్ లో ఏకంగా 15 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ అయింది ఈ ఫిల్మ్. తెలుగు సినిమాకి ఫస్ట్ టైం 5, 10, 15 కోట్ల మార్కెట్ క్రియేట్ చేసిన సినిమా కూడా ఇదే. తర్వాత చాలా మూవీస్
మూవీస్ డబ్బైనా కూడా వీటికి పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. బట్ అరుంధతి క్రియేట్ చేసిన సెన్సేషన్ వేరే లెవెల్. తమిళ కలెక్షన్స్ ని కూడా కలుపుకుంటే అప్పట్లో పోకరిని బీట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక 9వ ప్లేస్ లో నిలిచింది తమిళ్లో అరుంధతిని బీట్ చేసిన ఈగా ఫిల్మ్. రాజమౌళి అంటే తమిళ్లో పెద్ద సినిమాలు తీస్తాడు. మగధీర లాంటి తమిళ్లో హిట్ అయిన సినిమా తీసాడని ఇంప్రెషన్ తప్ప అయినా కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 24 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. అప్పటికి అక్కడ చాలా మంది నోటెడ్ హీరోస్ కి కూడా ఇంత మార్కెట్ లేదు. బిజినెస్ తమిళనాడులో 5 కోట్ల రేంజ్ లో జరగగా 12 కోట్ల పైన షేర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అండ్ ఈగలో నాని చూసిన తమిళ ఆడియన్స్ ఎటో వెళ్ళిపోయింది మనసుని బైలింగ్వెల్ గా కాకుండా డైరెక్ట్ గా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే బాగుండని ఫీల్ అయ్యారు. ఇక 8th ప్లేస్ లో నిలిచింది స్పైడర్ ఫిల్మ్. మహేష్ బాబు డబ్ మూవీస్ కి తమిళ్లో టీఆర్పీ బాగా వస్తాయి. ఎస్ఏ సూర్య నోన్ పర్సన్ అండ్ మురుగదాస్ స్టార్ డైరెక్టర్. గ్లిమ్స్ తో విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ ఓవరాల్ గా తెలుగుతో పాటు తమిళ్లో కూడా డిసప్పాయింట్ చేసింది. డే 1 3 కోట్ల గ్రాస్ తో మొదలైన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 25 కోట్ల గ్రాస్ ని 13.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచి నంబర్స్ ని పెట్టినా కూడా బిజినెస్ 18 కోట్ల వరకు చేరడంతో 4.2 కోట్ల లాస్ లతో ఫ్లాప్ అయింది. ఇక 7th ప్లేస్ లో కొనసాగుతుంది ఈ ఊపిరి ఫిల్మ్. తోజా అనే పేరుతో తమిళ్లో డబ్బైన ఈ ఫిల్మ్ టాక్ ఇంప్రూవ్ కావడంతో ఫుల్ రన్ లో 27 కోట్ల గ్రాస్ ని అండ్ 15 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అయింది. ఇక 6th ప్లేస్ లో నిలిచింది పుష్ప పార్ట్ 1. డే 1 1.8 కోట్లతో మంచిగా ఓపెన్ అవగా కరోనా టైంలో కూడా ఫుల్ రన్ లో 32 కోట్ల పైన గ్రాస్ ని అండ్ 13.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 6 కోట్ల బిజినెస్ పైన డబుల్ ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నార్మల్ టైంలో రిలీజ్ అయి ఉంటే 50 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిది. ప్రజెంట్ తమిళనాడులో పుష్ప 2 పై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఏమాత్రం టాక్ వర్కౌట్ అయినా కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ పడే ఛాన్స్లని పుష్కలంగా ఉన్నాయి. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో కొనసాగుతుంది సార్ ఫిల్మ్. ధనుష్ హీరో కావడంతో తెలుగు స్టేట్స్ తో పాటు తమిళనాడులో కూడా 8 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ తమిళనాడులో ఫుల్ రన్ లో 42 కోట్ల గ్రాస్ ని అండ్ 21 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 19 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్ల ప్రాఫిట్ తో డీసెంట్ హిట్ అయింది. తమిళ హీరో మూవీ తమిళ్లో కంటే తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం. ఇక 4th ప్లేస్ లో రీసెంట్ గా యాడ్ అయింది కల్కి ఫిల్మ్. తమిళ ఆర్టిస్టులు ఎవరో మూవీలో లేకపోయినా కూడా కంటెంట్ వైజ్ జెన్యూన్ హైప్ బిల్డ్ చేసుకున్న ఈ ఫిల్మ్ డే 1 5.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అవగా టాక్ బాగుండడంతో ఫుల్ రన్ లో 45 కోట్ల వరకు గ్రాస్ ని అండ్ 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక్కడ బిజినెస్ 16 కోట్ల వరకు జరగక 6 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అండ్ కల్కి పార్ట్ 2 కోసం తమిళ ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక 3rd ప్లేస్ లో కొనసాగుతుంది బాహుబలి 1 ఫిల్మ్. తమిళ్లో అప్పటి వరకు 75 కోట్ల గ్రాస్ దాటిన సినిమాలు రోబో అండ్ ఐ మాత్రమే. బట్ ఒక తెలుగు ఫిల్మ్ 75.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ కి కొన్ని కోట్ల దూరంలో మాత్రమే ఆగుతూ అందరికీ షాక్ ఇవ్వగా ఈ మార్క్ అందుకోవడానికి ఎంతో మంది హీరోలకి చాలా టైం పట్టింది. తమిళనాడులో బిజినెస్ 13 కోట్ల వరకు జరగక 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 22 కోట్ల పైన ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ కూడా ఆల్ టైమ్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. తెలుగులో ఇప్పుడు ఏ పాన్ ఇండియా మూవీ తెరకెక్కి హిట్ అయినా కూడా తనకి బీజం వేసింది బాహుబలి 1 ఫిల్మ్. ఇక 2nd ప్లేస్ లో రీసెంట్ గానే యాడ్ అయింది RRR ఫిల్మ్. డైరెక్టర్ రాజమౌళి కావడంతో హైప్ అనేది క్రియేట్ అవగా డే 1 10 కోట్ల గ్రాస్ ని 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా స్టార్ట్ అయినా కూడా బాహుబలి 2 డే 1 ని బ్రేక్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. టాక్ బాగుండడంతో ఫుల్ రన్ లో 80 కోట్ల గ్రాస్ ని అండ్ 40 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుంది తప్ప లాభాలైతే పెద్దగా ఏం లేవు. బిజినెస్ 40 నుంచి 42 కోట్ల మధ్యలో ఉండడంతో కొన్ని చోట్ల మైనర్ లాసెస్ కూడా తప్పలేదు. బాహుబలి 2 తో కంపేర్ చేస్తే RRR చాలా చోట్ల సరిగ్గా ఆడలేదు. ఇక నెంబర్ 1 ప్లేస్ విషయానికి వస్తే వై కట్టప్ప కిల్ బాహుబలి అనే క్వశ్చన్ తో దేశమంతా క్రియేట్ అయిన హైప్ తమిళనాడులో కూడా ఓ రేంజ్ లో ఉండడంతో డే 1 11 కోట్ల గ్రాస్ 6 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా ఫుల్ రన్ లో ఏకంగా 152 కోట్ల గ్రాస్ ని అండ్ 78 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ తమిళనాడుకి ఇండస్ట్రీ హిట్ అయింది బాహుబలి 2 ఫిల్మ్. తమిళ్లో బిజినెస్ 37 కోట్ల రేంజ్ లో జరగడంతో 41 కోట్ల ప్రాఫిట్ తో స్టిల్ ప్రాఫిట్ వైజ్ వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ లో ఉంది ఈ ఫిల్మ్. దీన్ని 2019లో వచ్చిన విశ్వాసం ఫిల్మ్ పేటా కాంపిటీషన్ వల్ల కాస్తలో మిస్ అవగా 2022లో వచ్చిన విక్రమ్ ఫిల్మ్ దీన్ని బీట్ చేసింది. సో దాదాపు 5 ఏళ్ల పాటు తమిళనాడుకి ఇండస్ట్రీ హిట్ గా ఉంది ఒక తెలుగు ఫిల్మ్. తర్వాత PS1 కూడా విక్రమ్ ని బీట్ చేయగా లియో గోట్ వంటి సినిమాలు 200 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిస్తున్నాయి. బట్ 150 కోట్ల మార్క్ ని ఫస్ట్ అందుకున్న సినిమా బాహుబలి 2. ఇప్పటికీ ఈ మూవీ డే 1 వీకెండ్ ఫుల్ అండ్ కలెక్షన్స్ రికార్డ్స్ అన్ని కూడా తెలుగు సినిమాల పరంగా బ్రేక్ కాలేదు. మరి ఫ్యూచర్ లో వచ్చే ఏ తెలుగు సినిమా వీటిని బ్రేక్ చేస్తుందో చూడాలి. టాక్ వస్తే పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ కి ఛాన్సెస్ ఉన్నాయి. పుష్ప 2 కి సీక్వెల్ హైప్ ఫ్యాక్టర్ కాగా గేమ్ చేంజర్ కి శంకర్ గారి ఎఫెక్ట్ ఉంటుంది. ఇక 1 వీక్ లో రిలీజ్ కాబోతున్న దేవరా ఫిల్మ్ 50 కోట్ల గ్రాస్ తెచ్చుకున్న చాలా పెద్ద హిట్ గా చెప్పొచ్చు. మరి వీటిలో ఏ మూవీ దీన్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తమిళనాడులో అత్యధిక వసూలు సాధించిన టాప్ 15 తెలుగు మూవీస్ లిస్ట్. దేవరా, ఓజీ, పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తమిళనాడులో ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవ్. థ్యాంక్ యూ.